రామ లక్ష్మణులు ప్రాణములు విడిచిపెట్టారని సుగ్రీవుడు దుఃఖితుడై ఉన్నాడు. అప్పుడు విభీషణుడు అక్కడికి వచ్చి, నాయనా సుగ్రీవ, అన్ని వేళలా అందరికీ యుద్ధంలో జయము కలుగుతుందని అనుకోవడానికి వీలు లేదు. ఎంతటి వారికైనా ప్రమాదం వస్తుంది. నువ్వు ఈ పరిస్థితులలో బాధని పొందకూడదు. ఈ సమయంలో నువ్వు శోకాన్ని పొందితే చేయవలసిన పని నీకు గుర్తురాదు. అవతల వాళ్ళిద్దరూ ప్రమాదకరమైన స్థితిలో పడిపోయి ఉన్నారు. వాళ్ళిద్దరికీ కానీ తెలివి వచ్చిందా మనం రక్షింపబడినట్టే. వాళ్ళిద్దరికీ కానీ తెలివి రాకపోతే మనమిద్దరము నాశనం అయినట్టే. రామ లక్ష్మణుల శరీరాలలో కాంతి తగ్గలేదు. అంగుళం మేర కూడా విడిచిపెట్టకుండా బాణములతో కొట్టేసిన తట్టుకోగలిగిన బలము, వీర్యము, ప్రకాశము, శక్తి, మనోధైర్యము వాళ్ళకి ఉన్నాయి అని చెప్పి పారిపోతున్న వానర సైన్యాన్ని వెనక్కి తీసుకురావడానికి వెళ్ళాడు. కొంతసేపటికి విభీషణుడు ఆ సైన్యంతో తిరిగి వచ్చాడు. అప్పటికి రామ లక్ష్మణులు కింద పడిపోయే ఉన్నారు. పర్వతాల నుంచి సెలయేళ్లు ప్రవహించినట్టు ఇంద్రజిత్ యొక్క బాణములు పెట్టిన ప్రతి రంధ్రం నుండి రక్తం ఏరులై ప్రవహించింది. అలా రక్తం వెళ్ళిపోతుండడం వలన వాళ్ళ శరీరాలు నీరసపడిపోతున్నాయి. అప్పటిదాకా సుగ్రీవుడికి ధైర్యం చెప్పిన విభీషణుడు ఈ పరిస్థితిని చూసి ఏడ్చి, నేను ఈ రాముడి మీద, లక్ష్మణుడి మీద ఆశ పెట్టుకున్నాను. రామ లక్ష్మణులను ఆశ్రయిస్తే నాకు రాజ్యం లభిస్తుందని అనుకున్నాను. కానీ ఈ రామ లక్ష్మణులే యుద్ధంలో నిహతులైపోయారు. ఇంకా నాకు ఎవరు దిక్కు? మా అన్నయ్య నన్ను విడిచిపెట్టడు. నాకు లోకంలో ఎక్కడా రక్షణ దొరకదు. నేను దురదృష్టవంతుడిని అని బాధపడ్డాడు. విభీషణుడు అలా మాట్లాడేసరికి అప్పటి వరకు అక్కడ నిలబడ్డ వానర సైన్యం పారిపోవడం మొదలుపెట్టింది. అప్పుడు అంగదుడు అక్కడికి వచ్చి, ఎందుకు వానర సైన్యం ఇలా పారిపోతుంది అని అడిగాడు. అప్పుడు వాళ్ళన్నారు, మేము రామ లక్ష్మణులు పడిపోయారని పారిపోవట్లేదు, ఎక్కడైనా ఇంద్రజిత్ వస్తాడేమో అని పారిపోతున్నాము అన్నారు. ఇలా పారిపోవడం అనేది చాలా భయంకరమైన విషయం. దయచేసి మీరందరూ వెనక్కి రండని ఆ వానర సైన్యాన్ని వెనక్కి తీసుకువచ్చారు. ఆ సమయంలోనే ఇంద్రజిత్ లంకా నగరానికి చేరుకొని రావణుడితో, తండ్రి గారు, మీరింకా బెంగపడవలసిన అవసరం లేదు. నరులైన రామ లక్ష్మణులను నేను సంహరించాను. నేను నిర్మించిన నాగాస్త్ర బంధనం చేత ఆ ఇద్దరు యుద్ధ భూమిలో పడిపోయి ఉన్నారు. వాళ్ళ శరీరంలో నుంచి నెత్తురు ఏరులై పారుతోంది. వాళ్ళిద్దరూ మరణించారు. ఇక మీరు ప్రశాంతంగా ఉండండి అన్నాడు. ఈ మాట వినగానే రావణుడు అపారమైన సంతోషాన్ని పొంది అక్కడున్న భటులను పిలిచి, యుద్ధానికి వచ్చిన రామ లక్ష్మణులు ఇద్దరు నా కుమారుడైన ఇంద్రజిత్ చేత సంహరింపబడ్డారు అని లంకలో చాటింపు వేయించండి. లంకంతా తోరణాలు కట్టండి, భేరీలు మ్రోగించండి, అందరూ సంతోషపడేటట్టుగా పెద్ద ఉత్సవం చేయండి అని ఆజ్ఞాపించాడు. తరువాత అక్కడ ఉన్న రాక్షస స్త్రీలను పిలిచి, మీరు ఒకసారి అశోకవనంలో ఉన్న సీత దగ్గరకి వెళ్ళండి. సీతను పుష్పక విమానం ఎక్కించి యుద్ధ భూమిలోకి తీసుకెళ్ళండి. ఆ యుద్ధ భూమిలో మరణించిన రామ లక్ష్మణులను సీత చూస్తుంది. ఇంకా ఎలాగూ నా భర్త మరణించాడు కదా, ఇంకా రాముడి మీద ఆశ ఎందుకు అని లంకకి వచ్చి అలంకారం చేసుకుంటుంది. మంచి చీర కట్టుకొని సర్వాలంకార భూషితై నా పాన్పు చేరుతుంది. తొందరగా వెళ్ళి చూపించండి అన్నాడు.
యుద్ధభూమిలో రాక్షసులు ఉత్సాహంతో గంతులు వేస్తూ కేకలు వేస్తూ ఆనందంగా ఉన్నారు. వానరులందరూ చాలా నిరుత్సాహంతో దీనంగా నిలుచుని ఉన్నారు. అప్పుడు ఆ రాక్షసులు సీతమ్మని పుష్పక విమానంలో తీసుకెళ్లి యుద్ధభూమిలో పడి ఉన్న రామ లక్ష్మణులను చూపించారు. సీతమ్మ కిందికి చూడగా బాణముల చేత కొట్టబడిన రామ లక్ష్మణులు ఉన్నారు. రామ లక్ష్మణులు ఇద్దరు మరణించారు అనుకుని గుండెలు బాదుకుని ఏడ్చింది. సీతమ్మ శోకం వర్ణనాతీతం అయ్యింది. రామ, రావణుడు నన్ను అపహరించాక దండకారణ్యం అంతా వెతికావు, హనుమని పంపించావు, నా కోసం సముద్రానికి సేతువుని కట్టి దాటి వచ్చావు, చివరికి యుద్ధంలో ఇంద్రజిత్ మాయ వల్ల మరణించావు. ఎంత ఆశ్చర్యం రామ! నీకు బ్రహ్మాస్త్రం తెలుసు, వరుణాస్త్రం తెలుసు, ఆగ్నేయాస్త్రం, నాగాస్త్రం, అన్ని అస్త్రములు తెలిసిన నిన్ను ఒకడు కేవలం మాయతో కనపడకుండా కొట్టిన బాణములకు శరీరం వదిలేశావు. నువ్వు మరణించావన్న వార్త విని కౌసల్యాదులు బతుకుతారా? అయోధ్యలా ఉంటుందా? నువ్వు ఇన్ని కష్టాలు పడటానికి, అర్ధాంతరంగా శరీరం విడిచేయడానికి నన్ను పెళ్లి చేసుకున్నావా? నువ్వు నన్ను చేసుకోకపోతే బాగుండేదేమో అని సీతమ్మ ఏడుస్తుంటే పుష్పక విమానంలో ఉన్న త్రిజట అనే రాక్షసి చూడలేకపోయింది. అప్పుడు త్రిజట, ఏడవకు సీతమ్మ, రామ లక్ష్మణులు మరణించలేదు, వాళ్ళిద్దరూ సజీవంగా ఉన్నారు. నేను నిన్ను ఓదార్చడానికని ఈ మాటలు చెబుతున్నానని అనుకుంటున్నావా? కానీ నేను నీకు రామ లక్ష్మణులు బతికున్నారని చెప్పటానికి ఒక బలవత్తరమైన కారణాన్ని చెబుతాను. భర్త మరణించిన స్త్రీ కానీ ఈ పుష్పక విమానం ఎక్కితే అది పైకి ఎగరదు. నువ్వు పుష్పకంలోకి ఎక్కగా అది ఆకాశంలో ఎగిరి నిలబడిందంటే నువ్వు సౌభాగ్యవతిగా ఉన్నావు అని అర్థం. యోధుడైన వాడు నిజంగా శరీరాన్ని విడిచిపెడితే సైన్యాలు అలా నిలబడవు. ఎవరి మానాన వారు పారిపోతూ ఉంటారు. రామ లక్ష్మణుల ముఖాల్లో కాంతి ఏమాత్రం తగ్గలేదు. కొద్దిసేపు మూర్ఛపోయారు అంతే. కొద్ది కాలంలో రావణుడి 10 తలలు పడిపోయి ఇదే పుష్పకంలో రాముడితో కలిసి నువ్వు అయోధ్యకి వెళ్ళిపోతావు. ఏ రాక్షస స్త్రీకి నా మీద లేని ప్రేమ నీ ఒక్కదానికే నా మీద ఎందుకు అంటావేమో. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పటి నుంచి నీ ప్రవర్తన చూస్తున్నాను. నీ ప్రవర్తన చేత, నీ భర్త అంటే నీకు ఉన్న ప్రేమ చేత నాకు నువ్వంటే విపరీతమైన ప్రేమ ఏర్పడింది. అందుకని నీకెప్పుడు మంచి చేయాలనే చూస్తుంటాను. అమ్మా, ఇంతకు ముందెన్నడూ నేను అబద్ధాలు చెప్పలేదు, ఇంక ముందు కూడా ఎన్నడూ అబద్ధాలు చెప్పను. రామ లక్ష్మణులు జీవించి ఉన్నారని నేను చెప్పినది పరమసత్యం. నువ్వు బెంగ పెట్టుకోకు తల్లి అని చెప్పింది. తరువాత ఆ పుష్పక విమానాన్ని అశోకవనానికి తీసుకువెళ్ళి దింపేశారు. మరి ఆ తర్వాత జరిగిన రామాయణ కథని మనం తరువాతి ఎపిసోడ్లో చెప్పుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులతో, ఆప్తులతో వీడియోని షేర్ చేసుకోండి. మీరు వీడియోలని లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. సెలవు మరి. జై శ్రీరామ్, జై హింద్.